సార్ రోజా అంబటి నల్లపరెడ్డి వరుస కేసుల్లో వైసీపీ మాజీలు. అది కూడా ఇలాంటిదే. అంటే ఒకరి కేసులు ఇవంటే కుంభకోణాల కేసులు అవి రకరకాలైనవి కదా. ఇప్పుడు రోజా ఉంది, రోజా గారి మీద మాట్లాడడం అవి నిన్న మనం మాట్లాడాం. హోమ్ మినిస్టర్ రియాక్షన్ ఇదంతా అవి మళ్ళీ ఈరోజు విజృంభించే మాట్లాడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఇవన్నీ మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడారు. ఆమె పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అది నా పుట్టినిల్లు అంటాడు. అంటే ఆయన సినిమా నా ఇండస్ట్రీ నా పుట్టిల్లు అని అన్నట్టుగా ఉన్న దానికోసం అనుకుంటా. ఉత్తరాంధ్రకి వెళ్తే అంటారు, నెల్లూరుకి వెళ్తే అంటారు, చెన్నైకి వెళ్తే అంటారు. కాబట్టి ఒక విధంగా పవన్ను మళ్ళీ ఒకసారి కొంచెం ఏమనాలి టార్గెట్ చేసే పని రోజా చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంకోటి గాలికి గెలిచిన వాళ్ళు ఇవన్నీ గాలి ఆయన భానుప్రకాష్ను ఉద్దేశించి మళ్ళీ గాలికి గెలిచిన వాళ్ళు అవి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నీ అలా ఉంచి మాటలు అట్లా ఉంచి ఆడుదాం ఆంధ్ర అన్న దాని మీద మొదట్లో వచ్చిన రియాక్షన్స్ దాన్ని కొంచెం మొదట వాళ్ళు కదిలించింది ఆడుదాం ఆంధ్రానే. ఆ ఆట మధ్యలో ఆపి ఇటు వేరే కేసుల మీదకి వచ్చారు. సో ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర ఫైల్స్ బయటికి తీస్తున్నారు అనేది సమాచారం వస్తుంది మనకు. ఇంకా అంబటి రాంబాబు, విడుదల రజని ఇలాంటి వాళ్ళు నిబంధనలు ధిక్కరించి జగన్తో పాటు సత్తెనపల్లి వెళ్ళారు. ఇవన్నీ జరగడానికి కారణమయ్యారని వాళ్ళకి టైం ఇచ్చి మరీ పిలిపిస్తున్నారు దర్యాప్తు కోసం. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆ వేముల ప్రశాంత్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను ఆయన మీద తీవ్రమైన చర్య ఇవి సెక్షన్స్ అవన్నీ కూడా పెట్టి ఆయన కూడా విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇంకా పేర్ని నాని మీద కేసు అట్లాగే ఉంది, ఆయన ఇప్పుడు కనిపించట్లేదు, ఆయన పరారీ అని కూడా కొంతమంది హెడ్డింగులు పెడుతున్నారు. చాలామందికి అవి అన్నారు. ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అలాగే అన్నారు, ఆయన పరారీ కాలేదు, పొద్దున్న వచ్చి దొరికాడు. బట్ పేర్ని నాని మీద అంటే ఇలా నేను మీకు 4-5 పేర్లు ఇప్పుడు వరుసగా చెప్పా కదా. ఈ వైసీపీ నాయకులు చాలామంది ఉన్నారు. ఇది కాకుండా బిగ్ బాస్ అంటున్నారు. బిగ్ బాసులు, ఆ బిగ్ బాస్తో పాటు ఉన్నటువంటి లెఫ్టినెంట్ బాసులు ఇంకో 5-6 మంది ఉన్నారని. కాబట్టి వరుస కేసుల్లో వైసీపీ నాయకులను ఉక్కిరిబిక్కిరి చేయటం కొంతకాలం చేయాలి అనే ఒక నిర్ణయానికి మటుకు చంద్రబాబు నాయుడు, లోకేష్, కూటమి నాయకులు వచ్చినట్టు కనిపిస్తుంది. చెప్పాలంటే బీజేపీ, జనసేన ఈ విషయంలో అంతగా కలిసి రావట్లేదు అన్న ఒక అసంతృప్తి కూడా వాళ్ళకు ఉంది. విమర్శలు చేశారు కానీ ఎదుర్కోవటం మేము, బరువులు మోయటం మేము, వాళ్ళు అంతగా రావట్లేదు. బీజేపీ కావాలనే కాన్ఫ్లిక్టింగ్ స్టోరీస్ ఏదో భిన్నంగా ఉన్నట్టు చెప్తున్నారు అని కూడా వాళ్ళ కోపంగా ఉంది. సో ఈ పరిస్థితుల్లో కూటమి లేదా తెలుగుదేశం అలా నిలబడడానికి ఒక ముఖ్యమైన అస్త్రం వైసీపీ మీద దాడి తీవ్రం చేయటమే అనే ఒక నిర్ధారణకు వచ్చినట్టు మటుకు స్పష్టమవుతుంది. ఎవరికి ఉపశమనం రాలేదు చూడండి మీరు. ఈ కొద్ది రోజుల్లో మీరు చూస్తే వన్ సైడ్ అరెస్టులే జరుగుతున్నాయి కానీ అమ్మ పర్వాలేదు కొంచెం గ్యాప్ ఇద్దాం, రిలీఫ్ ఇద్దాం అనేది అయితే కనిపించటం లేదు.